ప్రియులారా, మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా ఈ బైబిల్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ అనే యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం, సుస్వాగతం. మీరందరూ క్షేమంగా ఉన్నారని, దేవుని దయ వలన మీరంతా దేవుని కృపలో భద్రంగా ఉన్నారని మేము నమ్ముతున్నాము. మరొకసారి మనం ఈ ఛానల్ ద్వారా ఇప్పటివరకు జరిగిన సెషన్స్లో మనం కొన్ని ఒకసారి గుర్తు చేసుకుంటా ఉంటే, మనము ఇప్పటివరకు బైబిల్ యొక్క మహోన్నత గొప్పతనం గురించి మనం చూస్తూ ఉన్నాము. బైబిల్ అంటే ఏంటి, బైబిల్ ఎవరు రాశారు, ఎంతకాలం రాశారు, ఎంతమంది రాశారు, దాంట్లో ఎన్ని భాగాలు ఉన్నాయి, తర్వాత బైబిల్ గొప్పతనం ఏంటి, బైబిల్ ఎందుకు అన్ని ప్రపంచ భాషల్లో, లేకపోతే ఎందుకు బైబిల్ కోసం ప్రజలు, దేవుని బిడ్డలు తమ ప్రాణాలు కూడా ఇవ్వడానికి ఎందుకు వెనకాడలేదు అని అనేక విషయాలు మనం నేర్చుకున్నాము. ముఖ్యంగా బైబిల్ మనకు ఎక్కడికి నడిపిస్తుంది అంటే, బైబిల్ మొత్తం మనకు యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకి నడిపిస్తుంది. అట్లా చూస్తూనే యేసుక్రీస్తు ప్రభు వారి జీవితము గొప్ప ఎంత అనేది అంతా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈరోజు మన ఈ సెషన్లో మనము బైబిల్, ఇంత గొప్ప బైబిల్ని చదివే విషయంలో, స్టడీ చేసే విషయంలో ఎంత చురుగ్గా ఉన్నాము, ఎంత మరి నమ్మకంగా ఉన్నాము, లేకపోతే నిర్లక్ష్యంగా ఉన్నామా? దేవుడు వాక్యంలో చెప్తున్నట్టు, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల మరి ఎలా మీరు సమాధానం చెప్పుకోగలరని చెప్తున్నట్టుగానే, ఇంత గొప్ప బైబిల్ని మనం ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే, విశ్వాసులమని చెప్పుకొని నిర్లక్ష్యం చేస్తే, మరి మనము ప్రభు ఎదుట నిలబడి సిగ్గుతో తల వంచుకునే వారంగా ఉన్నాము, లేకపోతే సమాధానం చెప్పుకోలేక మనం ఉంటాము. అంతేకాదు, ఒకవేళ మనము ఇలానే కొనసాగితే మనం విశ్వాసంలో అంతం వరకు నిలబడతామా లేమా అనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే బైబిలే, దేవుని వాక్యమే మనకు ఆధారం. కాబట్టి ఈరోజు మనము ఇంకా డీటెయిల్గా కొద్దిగా ఎంకరేజింగ్ వర్డ్స్ మనం నేర్చుకోవడానికి దేవుడు చూపే కృపను బట్టి మరొకసారి మనము బైబిల్ వాక్యాన్ని చదువుకొని ఈ కార్యక్రమంలో ముందుకు సాగిపోదాం. ఈరోజు బైబిల్ వాక్యంలో, బైబిల్ రీడింగ్లో భాగంగా బైబిల్ చదువుకునే వాక్యం మనము అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనం చూస్తూ ఉన్నాము. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనము. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నాయో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఎవరి గురించి చెప్తా ఉన్నారంటే, బెరేయ సంఘం విశ్వాసుల గురించి చెప్తా ఉన్నాడు. 10వ వచనం చూస్తే కూడా, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరేయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వచ్చి వాళ్ళు ఆ విధంగా వాక్యం చెప్తా ఉంటే, బెరేయలో ఉన్న ఎవరైతే సహోదరులు ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు పౌలు శీల చెప్పేది నిజంగా అలా ఉందో లేదో అని లేఖనాల్లో వెళ్ళి, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాల్లో వెళ్ళి వాళ్ళు పరిశోధించి చూస్తూ ఉన్నారు అనేది ఎంతో గొప్ప విషయం. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూస్తూ ఉన్నాము. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. అంటే మనం ఏదైతే విశ్వాసంతో ఏదైతే వాక్యం వింటామో ఆ వాక్యమే మనలో కార్యసిద్ధి చేస్తుందంట. అంటే మనలో విశ్వాసంలో, విశ్వాస జీవితంలో మనము దినదినము ఎదగాలంటే, దినదినము ప్రభు స్వరూపంలోకి మనం మార్చబడాలంటే ఈ బైబిల్, దేవుని వాక్యం మాత్రమే పనిచేస్తుంది. మరి ఏ ఇతర మ్యాజిక్లు, జిమ్మిక్ల వల్ల మనము ప్రభు స్వారూప్యంలోకి లేకపోతే విశ్వాసంలోకి బలపడలేము. కాబట్టి మనము కంపల్సరీ బైబిల్ మీద ఎంతో ఆధారపడి జీవించే వారంగా ఉన్నాం. మనం ఏదో ఎప్పుడో ఒకసారి చూసుకుందాంలే అన్నట్టు కాదు. ఇంకొక వచనం మనం చూసి 3వ వచనం చూస్తూ ఉన్నాము. 34వ అధ్యాయం, యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనము. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి,
యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అంట. అంటే మనము ఏదో చదివామంటే పటపటపట అని ఏదో చదివేసుడు కాదు, పరిశీలించి శోధించి దాన్ని ఎంతో స్టడీ చేసి ఏమంటున్నారు, ఎవరి కోసం అంటున్నారు, ఎక్కడ అంటున్నారు, ఇట్లా చాలా అసలు బైబిల్ స్టడీ చేసే విధానం ఒకటి ఉంటుంది. దాంట్లో స్టడీ చేయమని మనకు చెప్తా ఉన్నది వాక్యం. ఈరోజు మనం కార్యక్రమంకి ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాము. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. అద్భుతమైన ఈ సమయంలో మరొకసారి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, బైబిల్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ అనే ఈ గొప్ప యూట్యూబ్ కార్యక్రమంలో తండ్రి, ఈ సిరీస్లో భాగంగా ఈరోజు క్లాస్లో తండ్రి మేము బైబిల్ చదివే విషయంలో, బైబిల్ చదవడానికి ఎంత సమయం కావాలి, ఎలా చదువుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, బైబిల్ విషయంలో మేము ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు, బైబిల్ రీడింగ్ అండ్ స్టడీ విషయంలో మేము ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు అనే విషయాన్ని ఈరోజు మీరు మాకు నేర్పించబోతున్నందుకు మీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, తెలిసి తెలియక మీ వాక్యం యొక్క గొప్పతనం తెలిసి కూడా చాలామంది తెలియక, చాలామంది తెలిసి కూడా తండ్రి మేము ఎంతో నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్నాం ప్రభా. అయితే అది ఏదో ఆషామాషిగా విడిచిపెట్టే విషయం కాదు. ఏం పర్లేదులే, చూసుకుందాంలే, తర్వాత చూద్దాంలే, తర్వాత చదువుదాంలే అని టైంపాస్ చేసి విడిచిపెట్టే విషయం కాదని మీరు మీ వాక్యంలో సెలవిస్తూ ఉన్నారు. అవును తండ్రి, మరొకసారి ఈ సిరీస్ ద్వారా ఎంతమంది అయితే బిడ్డలు తండ్రి మీ వాక్యం యొక్క విలువని, గొప్పతనాన్ని చూస్తున్నారో, ఫాలో అవుతున్నారో వారందరినీ మీరు ఎంకరేజ్ చేయాల్సిందిగా వేడుకుంటున్నాం. మీ ఆత్మ చేత, మీ వాక్యం చేత వారిని సంధించి బలపరిచి తండ్రి ఇంకా మీ వాక్యం మీద ప్రేమను పెంచుకునేటట్లు, ఇంకా మీ వాక్యాన్ని బలంగా చదివేటట్లు సహాయం చేయమని మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ మీ ఆత్మ ద్వారా నడిపించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, మరొకసారి మనము చూస్తూ ఉన్నాము. మనము గత సెషన్స్లో అన్నీ బైబిల్ ఎంత గొప్పది, ప్రపంచంలో ఏ పుస్తకానికి లేనంత విలువ, గొప్పతనము బైబిల్కి ఉందని చూస్తూ ఉన్నాము. అవును, సత్యమే. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా, మనకు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా అది సత్యం. దాన్ని ఎవరు మార్చలేరు. అయితే అంత గొప్ప బైబిల్ని మనము చదివే విషయంలో మనము ఎంత ఖచ్చితంగా ఉన్నాము, మనం ఎంత సీరియస్గా ఉన్నాము అనేది ఈరోజు మనము ఆలోచించదగిన వారం ఉన్నాం. చాలా సీరియస్గా ఆలోచించాలి. ఎవరికో ఉద్దేశించి కాదు, ఓహో మా ఈ అన్న చెప్తుంది ఫలానా మా పేరెంట్స్ గురించి, లేకపోతే ఈ అన్న చెప్పేది మా బ్రదర్స్ గురించి, మా సిస్టర్స్ గురించి, లేకపోతే వాడి గురించి, వీడి గురించి, మా ఫ్రెండ్ గురించి అని కాదు. ఎవరికి వారు సొంతంగా మనము సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు, సొంతంగా మనము పరీక్షించుకునే వారంగా ఉన్నాము. ఎవరు గొప్ప కాదండి, చాలాసార్లు మనము మిస్ అయిపోతూ ఉంటాము. కానీ ఇంత విలువైన వాక్యాన్ని మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాము, లేకపోతే సరి అయిన విధానంలోనే మనం స్టడీ చేస్తున్నామా అనే విషయాన్ని ఈరోజు మరొకసారి మనము గుర్తు చేసుకొని మనంగా ఎంతగానో మరి ఎంకరేజ్ అవ్వడానికి దేవుడు ఈరోజు మనల్ని ప్రేరేపిస్తుండగా మనము ఏమాత్రము సంకోచించవద్దు. అయితే మనం ఈరోజు చూస్తూ ఉన్నది ఏంటంటే బైబిల్ చదవడానికి ఎంత సమయం పడుతుంది అనే టాపిక్. హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు కంప్లీట్ ద బైబిల్, టు రీడ్ ద బైబిల్. ఏంటి అంటే కంప్లీట్ చేయడానికి చాలామంది అంటారు కదా, గొప్పల కోసం నేను 10 సార్లు చదివిన, 100 సార్లు చదివిన, 50 సార్లు చదివిన, దానికోసం కాదు. కానీ అసలు ఎంత మనం టైం పెడితే మనం బైబిల్ని కంప్లీట్గా చదివేయగలుగుతాము, అలాంటిది మనం ఆ కొద్ది సమయాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నాము, ఎంత నిర్లక్ష్యం ఎందుకు అనే విషయం కోసం మాత్రమే ఇవి చెప్పేది. అంతేగాని ఏదో గొప్పగా నేను రికార్డులు సృష్టించడం కోసమో ఇంకేదో కోసం చెప్పడం లేదు. కానీ మనము జీవితంలో అనేక విషయాలకు అనేక రకాలుగా మనం సమయాన్ని కేటాయిస్తున్నాము. చాలామందికి సీరియళ్ళు చూసే అలవాట్లు ఉన్నాయి. ఇప్పటికీ దేవుళ్ళలో వచ్చి కూడా సీరియళ్ళు చూస్తాం, సినిమాలు చూస్తాం, ఇంకా వ్యర్థమైనవి చాలా చూస్తాం. వాట్సాప్లో, ఫేస్బుక్లో పెద్ద పెద్ద ఆర్టికల్స్ చదువుతాము.
గంటలు గంటలుగా టైం వేస్ట్ చేస్తూ ఉంటాము. చిన్న పిల్లల కాడ నుండి చూస్తే వృద్ధుల వరకు ఈ రోజుల్లో మొబైల్స్లో, ల్యాప్టాప్స్లో, సోషల్ మీడియాలో పెట్టేంత సమయము మరి దేనికి వ్యర్థంగా మనం పెట్టడం లేదు. కానీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మనం బైబిల్ పట్టుకోగానే మనకు ఎక్కడెక్కడో మైండ్ తిరుగుతూ ఉంటుంది, ఎక్కడెక్కడో ఆలోచనలు తిరుగుతూ ఉంటుంది, మనకు చాలాసార్లు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. వితిన్ 10 నిమిషాల్లోనే మనము బైబిల్ పట్టుకోగానే నిద్రపోతూ ఉంటాము. ఎందుకు అంత దరిద్రంగా ఉంది అంటే అది సాతాను మనకేసే ఉచ్చు. కాబట్టి మనము ఏమాత్రం వాడికి అవకాశం ఇవ్వకుండా మనము ప్రయత్నపడాల్సిన వారంగా ఉన్నాం. అయితే ఈరోజు అద్భుతంగా మనం ప్రతిదీ బైబిల్ యొక్క అద్భుతంగా ఎట్లా అసలు ఏదైనా సరే బైబిల్ యొక్క గొప్పతనం ఏంటి, లేకపోతే బైబిల్ని ఏ విషయంలో ఏ యాంగిల్లో ఆలోచించినా కూడా బైబిల్ ఒక గొప్పగానే మనం చూసే ఆలోచనలు చేస్తూ ఉన్నాము. అదేంటంటే మనము గనక పుల్పిట్ రీడింగ్ అంటే మనం చర్చెస్లో ప్రేయర్ చేసేటప్పుడు లేకపోతే వాక్యం చదివేటప్పుడు వాక్యం చదువుతారు కదా, ఆ విధంగా అంటే స్లోగా అందరికీ అర్థమయ్యేటట్టు నిలబడి బైబిల్ తీసుకొని చదువుతూ ఉంటే అలా చదువుకుంటూ పోతే 70 గంటలు 70 hours 40 minutes 40 నిమిషాల్లో బైబిల్ మొత్తం కంప్లీట్ చేసేవచ్చంట. ఎంత అద్భుతం అసలు! 70 hours ఓన్లీ, 70 గంటలు మాత్రమే. ఇలా ఆ 70 hours బైబిల్ 71, 72 hours 70 hours కూడా బైబిల్ కంటిన్యూ రాత్రి పగులు పడుకోకుండా కంటిన్యూస్గా చదివి రికార్డులు సృష్టించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అయితే మనం రికార్డులు సృష్టించమని మేము కోరుకోవట్లేదు, కానీ చెప్తున్నాం దాని యొక్క ప్రత్యేకత. కానీ లేకపోతే అసలు చదవాలి అని మనం తలుచుకుంటే చాలా ఈజీ, చదవగలము, కంప్లీట్ చేయగలము. మొత్తం బైబిల్లో ఉన్న విషయాన్ని ఒక్కసారి అంటే మనం చదివినవన్నీ మనకు గుర్తుంటాయని కాదు, కానీ అట్లీస్ట్ ఒకసారి ఓకే ఆ బైబిల్ త్రూ వెళ్ళడం వల్ల కనీసం ఓకే ఫలానా చోట దేవుడు అలా చెప్పాడు కదా అని ఒక ఆలోచన అయినా మనకు తెలుస్తుంది కదా అనే విషయంతో ఈ ఎంకరేజ్మెంట్ కొరకు చెప్తా ఉన్నది. అయితే దాంట్లో మనం చూస్తూ ఉంటే పాత నిబంధన మొత్తం చదవడానికి 52 గంటల 20 నిమిషాలు సరిపోతుందంట. అదే కొత్త నిబంధన అయితే జస్ట్ 18 గంటలు 18 hours 20 minutes కనుక మనము స్పెండ్ చేస్తే మనము ఈజీగా బైబిల్ కొత్త నిబంధన ఒక్కసారి చదివేయవచ్చంట. కానీ ఈరోజు మనం క్వశ్చన్ వేస్తూ ఉంటామంటే మనము విశ్వాసంలోకి వచ్చి సంవత్సరాలు గడిచిపోయినాయి, సంవత్సరాలు కొంతమంది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా గడిచిపోయిన విశ్వాసులు ఉంటారు. కానీ ఒక్కసారైనా నూతన నిబంధన మత్తయి సువార్త నుండి మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు కంప్లీట్గా నేను ఒక్క చాప్టర్ కూడా మిస్ అవ్వకుండా చదివాను అని చెప్పే ధైర్యం లేని పరిస్థితి మనది. ఆఫ్టర్ ఆల్ 18 గంటలు మనము జీవితం మొత్తం వృధాగా గడిచిపోతున్నా కూడా ఒక్క 18 గంటలు మనము బైబిల్కి ఇవ్వలేకపోవడం అనేది చాలా మనం బాధాకరమైన విషయము. కాబట్టి దయచేసి దేవుని ప్రజలారా ఏదో నామోషిగా ఫీల్ అవ్వాల్సింది కాదు, లేకపోతే ఈయన ఏదో పెద్ద చదివేటట్టు ఉన్నాడు అని రిటర్న్ క్వశ్చన్ వేయడం కాదు, కానీ కేవలం దయచేసి ఎంకరేజ్మెంట్ కోసం చెప్తా ఉంది ఏంటంటే ఒక్క 18 గంటలు. చాలామంది మనలో స్కూల్స్ చదివినాం, మనం కాలేజెస్ చేసినాం, డిగ్రీస్ చేసినాం. ఒక్క డిగ్రీలో ఒక్క బుక్ ఎంత లాభం ఉంటుందండి? లేకపోతే ఒక ఇంజనీరింగో, లేకపోతే ఒక మెడిసినో, లేకపోతే ఒక ఇంటర్మీడియట్లోనే ఎన్ని బుక్స్ చదివేసినాం మనము. స్కూల్ వరకు ఎన్ని బుక్స్ చదివాము, కానీ ఒక్క బైబిల్ అండి ఎంత సింపుల్గా ఎంత ఉంది. అదే మనము ఇప్పటి వరకు స్కూల్ నుండి మొదలు పెడితే డిగ్రీ పీజీ వరకు కనుక మనం చదివిన బుక్స్ అన్నీ ఒక వరుసలో పెట్టుకొస్తే అట్లీస్ట్ మన పాదాల దగ్గర నుండి మన హైట్ వరకు వచ్చేస్తాయండి. మినిమం ఇంత హైట్. అంటే ఇన్ని బుక్స్ మనం చదివి పడేసినాము, కానీ నిజమైన విశ్వాసులమని దేవుని బిడ్డలమని చెప్పుకునే మనము ఒక్కసారి కూడా ఈ బైబిల్ మొత్తాన్ని కంప్లీట్ చేయలేదండి. ఎంత బాధాకరమైన విషయం. సపోజ్ మన చాలా ఇష్టమైన మన తండ్రి మనకు ఒక లెటర్ రాశారనుకోండి, ఆ లెటర్ని మనము ఒక 2 లైన్లు చదివేసి ఏముందిలే అని పక్కకు పడేసినాం అనుకోండి, అదే విషయం ఆ తండ్రికి తెలిస్తే ఎంత ఫీల్ అవుతారండి? ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ మీరు పేరెంట్ అయ్యి మీరు తండ్రి అయ్యి మీ పిల్లలు అట్లా చేసినప్పుడు ఆ బాధ ఏందో అర్థమవుతుంది. సో దేవుని విషయంలో మనం ప్రతిరోజు తండ్రి, అబ్బా, ఫాదర్ అని ఎంతో మరి చెప్తా ఉంటాము, చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు అయితే అవన్నీ యాక్షన్లుగానే మనకు కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎంత గోజాడి ప్రార్థన చేస్తాము, ఓ తండ్రి దేవా అని
చెప్తా ఉంటాం కదా. మరి అంత పరలోకపు తండ్రి మనకు ప్రేమ లేఖ రాశాడండి, ఒక ప్రేమ లేఖ రాశాడు. మరి ఆ ప్రేమ లేఖని మనం చదివేటప్పుడు కనీసం ఒక్కసారైనా ఆ మొత్తం లేఖ ఏముంది అనే విషయాన్ని మనం చూడకపోతే ఎంత బాధాకరం అండి. మరి ఆ తండ్రికి తెలియదు ఆ విషయం, పలానా నా బిడ్డ నా లేఖని పూర్తిగా చదవలేదు, నేను రాసింది ఏదో కనీసం పూర్తిగా తెలుసుకోలేదు, ఒక్కసారైనా కనీసం దాన్ని కంప్లీట్ చేసి చదివితే ఎంత బాగుండు అని ఆ పరలోకపు తండ్రి బాధపడట్లేదా అండి? తప్పకుండా బాధపడతాడు. మనం అనుకుంటా ఏమవుతుందిలే నేను చదవకపోతే, రోజు వాక్యం వింటున్నా కదా అని అంటాం. చాలా ఉందండి, ఈ తర్వాత మనం సెషన్స్లో మాట్లాడదాం. వాక్యము ఎంత గొప్ప స్పీకర్ దగ్గర, ఎంత గొప్ప ప్రపంచంలో ఏమంటారు కదా డైనమిక్ యంగ్ ఇంటర్నేషనల్ స్పీకర్ అంటారే మీరు, అలాంటి స్పీకర్ ఉన్న ఆయన చెప్పే మెసేజ్ మనకు సెకండ్ హ్యాండ్ మెసేజ్. అది దేవుడు ఆయనతో మాట్లాడింది, ఆయన మనకు చెప్తా ఉన్నాడు. అర్థమవుతుందా? ఓకే, దేవుడు తన బిడ్డల ద్వారా వాక్యం ద్వారా మాట్లాడతాడు, నేను కాదనట్లే. కానీ అది ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్. మనంగా ప్రభువు దగ్గర, ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఏదైతే నేర్చుకుంటామో, ఏదైతే చదువుతామో అది ఫస్ట్ హ్యాండ్ మెసేజ్. దేవుని ప్రజలారా, దేవుడు ఈరోజు కూడా మనకు వాక్యం ద్వారా మనతో మాట్లాడగలడు. మనకు మీడియేటర్స్ అవసరం లేదు. నేను అట్లానే బోధకులు అవసరం లేదని కాదు, అది వేరు, అది ఉండాలి. కానీ మనం పర్సనల్గా దేవుని దగ్గర కూర్చొని కంపల్సరీ నేర్చుకున్నదగిన వారము, స్టడీ చేయాల్సిన వారంగా మనము ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని ప్రజలారా, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి, కానీ నేను ఎక్కువ సమయం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే మీరు ఇట్లాంటి విషయాలు రోజు వింటూనే ఉంటారు. కానీ ఇవాళ మళ్ళొకసారి దేవుని ఆత్మని బట్టి నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని ప్రజలారా, కంపల్సరీ మనము అట్లీస్ట్ 18-19 గంటలు అసలు కూర్చొని వన్ సిట్టింగ్లో కూడా పొద్దున టిఫిన్ చేసుకొనో లేకపోతే లేచి ముఖం కడుక్కొని టిఫిన్ చేసుకొని ఒక్కరోజు మనం డోర్ వేసుకొని మొబైల్ అన్నీ పక్కకు పెట్టేసి బంద్ చేసేసి, కనీసం యవ్వనస్తులైన యవ్వన పిల్లలు కూడా, కాలేజ్ టైంలో ఉన్న పిల్లలైనా సరే అట్లీస్ట్ ఈ పని చేయగలిగితే ఫట్ట అయిపోతుందండి. 18 గంటలు అసలు ఎవరితో సంబంధం లేకుండా ఒక రూమ్లో కూర్చొని ఎక్కడో ఏకాంత ప్లేస్లో వెళ్ళిపోయి మంచిగా కూర్చొని ఒక్కసారి వాక్యం చదివేస్తే మనమే ఎంత ఎంకరేజ్ అవుతామో దేవుడు కూడా ఎంతో సంతోషిస్తాడండి. మనం నేర్చుకునే అన్నీ ఏదో మనం ఫాలో అయిపోతున్నామని కాదు, చదివేసినంత మాత్రాన విశ్వాస అయిపోతామా, గొప్ప విశ్వాస అయిపోతాం అది కాదు. కానీ కంపల్సరీ మనకెంతో ఎంకరేజ్మెంటు వస్తుందండి దేవుని వాక్యంతో. ఇప్పుడే మనం చదివాం కదా, దేవుని వాక్యమే మనలో కార్యం చేస్తుంది. మనం చదివింది ఏదో ఒక రోజు దేవుడు ఆ వాక్యం ద్వారా మనకు కార్యం జరిగిస్తాడు. దేవుని ప్రజలారా, మనం చూస్తూ ఉన్నాము. లాంగెస్ట్ బుక్ ఏది మనకు తెలుసు కదా, లాంగెస్ట్ బుక్ వచ్చేసి కీర్తనల బుక్. ఒకవేళ కీర్తనల బుక్ 1 సిట్టింగ్లో ఫస్ట్ చాప్టర్ నుండి 150 చాప్టర్ వరకు చదివాలంటే సింపుల్గా 4 గంటలు కూర్చుంటే అయిపోతుందండి. 4 గంటల 28 నిమిషాలు కూర్చుంటే మనము 1 గోలో చాప్టర్ అది కీర్తనల పుస్తకం అంతా చదివేయవచ్చంట. లూకాసు వార్త లాగా ఒక చాప్టర్ చదవాలంటే జస్ట్ 2-3 గంటలు, అంటే 2 గంటల 43 నిమిషాలంటే ఒక్క 2-3 గంటలు, అంటే ఒక సినిమా చూసినంతసేపు అండి చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ ఒక్క సినిమా చూసినంతసేపులో ఒక మత్తయి వార్తనో, ఒక లూకాసు వార్తనో, ఒక అపొస్తలుల కార్యమో, ఎందుకంటే అన్ని దాదాపు 24, 25, 28 అధ్యాయాలు ఉంటాయి కదా, కంప్లీట్ చేసేయచ్చు అంట. ఈవెన్ ప్రకటన గ్రంథం కూడా కంప్లీట్ చేయవచ్చు. మనం చదివినవన్నీ మనకు అర్థమైపోతుంది 1 సిట్టింగ్లో అని కాదు, కానీ కంపల్సరీ అది మనకు ఎంతో ఎంకరేజ్మెంట్ని ఇస్తుందండి. 1 సిట్టింగ్లో కూర్చొని ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించండి, 1 గంట సేపో 2 గంటల సేపో, లేకపోతే ఒక పట్టిన బుక్ ఖతం చేశాననే తృప్తిగా మీకు ఎప్పుడైనా ఉందా అని మీ జీవితంలో మీరు పరీక్షించుకోండి. చాలా అది ఎంకరేజ్మెంట్ ఇస్తుంది మనకు. తర్వాత జస్ట్ ఇది అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. 5th పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక్క 12 నిమిషాలు కనుక రోజుకి, ఫర్ డే ఓన్లీ 12 మినిట్స్, ఒక్క 12 నిమిషాలు యావరేజ్గా మనము దేవుని వాక్యం చదవడానికి కనుక కంటిన్యూగా టైం ఇస్తే ఒక్క సంవత్సరంలో ఒక్కసారి బైబిల్ మొత్తం ఖతం అయిపోతుందండి. అంటే మనం విశ్వాసంగా అయి ఒక 10 సంవత్సరాల్లో 10 సార్లు బైబిల్ చదివేయవచ్చు. కానీ మనం ఒక్కసారి కూడా కంప్లీట్ చేయలేదంటే ఎంత బాధాకరము. అంటే రోజుకు ఒక 12 నిమిషాలు కూడా మనము దేవునికి సమయం ఇవ్వట్లేదనే కదా అర్థం. కాబట్టి దేవుని ప్రజలారా, చాలా బాధాకరం అండి. ఒక్కొక్కసారి మనల్ని మనం తలుచుకుంటేనే
ఇంత దౌర్భాగ్యంగా ఉందండి మన పరిస్థితి. మనం న్యూస్ పేపర్ చదువుతాము గంటల సేపు, మనం వాళ్ళు వీళ్ళు చెప్పే సోది అంతా వింటూ ఉంటాము, వాళ్ళు వీళ్ళు చెప్పే కాకమ్మ ముచ్చట్లన్నీ వింటూ ఉంటాము. ఇంకా అక్కలైతే అసలు వాళ్ళకు అసలు ఎంత మాట్లాడినా ఎంత ఎవరిది వాళ్ళది వీళ్ళది పక్కింటి వాళ్ళది వీళ్ళది అవసరం లేనంత సోది చెప్తా ఉంటారు. కానీ దేవుని వాక్యం చదివే విషయంలో మనం ఎంత సమయం కేటాయిస్తున్నాం? రోజుకు 12 నిమిషాలు మాత్రమే కనుక మనం ఇస్తే ఒక్క సంవత్సరంలో బైబిల్ మొత్తం ఒకసారి ఖతమైపోతుందంట. దేవుని ప్రజలారా, ఈ దేవుని ఆత్మ ద్వారా మీకు ఒక ఛాలెంజ్ నేను చేస్తూ ఉన్నాను. కనీసం ఈ రోజు నుండి అయినా కనుక మనము ఒక ఛాలెంజ్ చేసుకుంటే, దేవుని సన్నిధిలో మనము ఒక నిర్ణయం తీసుకుంటే, ఖచ్చితంగా రోజుకు 15 నిమిషాలు, ఒక 12 నిమిషాలు అనుకున్న దగ్గర ఒక 15 నిమిషాలైనా నేను బైబిల్ రీడింగ్ చేస్తా అని ఆది కాండం నుండి మొదలు పెడితే, దేవుని ప్రజలారా ఖచ్చితంగా మీరు దాంట్లో కనుక నిలబడితే, ఒకరోజు మిస్ అవ్వచ్చు అండి, కంపల్సరీ చదువుతారని. కానీ ఆ మిస్ అయిన రోజు నెక్స్ట్ రోజు మనం 15 మినిట్స్కి బదులు హాఫ్ అన్ అవర్ కనుక చదువుకుంటే కంపల్సరీ మనం 1 ఇయర్లో కంపల్సరీ కనుక మనము బైబిల్ కంప్లీట్ చేసేస్తామండి. నేనైతే ఆశపడుతున్నాను ఈ ఛాలెంజ్ మీరు తీసుకుంటారని. దేవుని చిత్తం అయితే కంపల్సరీ మీరు మళ్ళీ కామెంట్గా కూడా ఈ వీడియోలో నెక్స్ట్ ఇయర్ కనుక అప్పటి వరకు కామెంట్ పెట్టి మరి కంపల్సరీ మీరు తెలియజేస్తారని నమ్ముతున్నాను. ఏంటంటే ఆ రోజు మీరు మీ వీడియో ద్వారా ఛాలెంజ్ చేశారు, ఆ ఛాలెంజ్ని నేను స్వీకరించాను, నేను ఖచ్చితంగా బైబిల్ని కంప్లీట్ చేసి చూపించానని నాకు కూడా చాలా సంతోషం, దేవుడు కూడా చాలా సంతోషపడతాడండి అది కనుక మీరు చేస్తే. దాంట్లో చిన్న మనము సింపుల్ ఒక క్యాలిక్యులేషన్ చేసామండి, మనకు ఈజీగా అన్న చెప్పేది నిజమే అని అనుకోవడానికి. చూడండి, 70 గంటలు మనం అనుకున్నాం బైబిల్ చదవడానికి, 70 గంటల 40 నిమిషాలు పడుతుంది అన్నప్పుడు 70 గంటలు ఇంటూ 60 నిమిషాలు వేసుకుంటే మనకు 4200, 7 6 42 కదా, 4200 ప్లస్ 40 మినిట్స్. సో టోటల్గా 4240 నిమిషాలు. 4 to 40 మినిట్స్ అయితే సరిపోద్ది. అదే మనం 365 డేస్కి ఇంటూ 12 చేసినాం అనుకో, 12 మినిట్స్ ఎంత? 4380. అంటే ఈజీగా దానికంటే ఎక్కువనే, మనకు రిక్వైర్మెంట్ కంటే ఎక్కువ, అంటే దాదాపు 11 నిమిషాలు పెట్టినా సరిపోద్దని అర్థం. రోజుకు 11 నిమిషాలు, 11-12 మధ్యలో ఉందన్నట్టు. సో చాలా ఈజీగా ఉందండి, కానీ మనము చేయలేకపోతున్నాం. అంటే ఇంత నిర్లక్ష్యం మనకు ఎందుకో అర్థం కాదు. తర్వాత మనం సింపుల్గా ఇంకా చూస్తూ ఉంటే ఓల్డ్ టెస్టిమెంట్లో వచ్చేసి ఒక 6 లక్షల పదాలు ఉన్నాయండి, న్యూ టెస్టిమెంట్లో 1,84,000 ఉన్నాయి. అంటే మొత్తం మీద మనకు బైబిల్లో ఏ తర్జుమా చూసుకున్నా, తెలుగు తీసుకో, ఇంగ్లీష్ తీసుకో, హిందీ తీసుకో, ఏ తర్జుమా చూసుకున్నా కూడా మనకు 8 లక్షల పదాలే ఉంటాయండి. ఫట వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కసారి చూసినప్పుడు అబ్బో అనిపిస్తుంది, కానీ రోజు కొద్దిగా చేస్తే ఈజీగా, ఏదో అంటారుగా తినగా కొండ కూడా తిరిగిపోతుందంట. అట్లనే ఏదైనా కూర్చొని తింటా ఉంటే కొండ కూడా అరిగిపోతుంది అని అంటారు కదా సామెత. ఆ విధంగానే ఇది మనకు కొండలాగా అనిపించండి, కానీ రోజు కొద్ది చేస్తే ఈజీగా ఒక సంవత్సరంలో మనము ఫినిష్ చేయవచ్చండి. ఇదే రేంజ్లో కనుక మనము చదివితే, ఇదే రేట్ ఆఫ్ స్టడీలో కనుక చదివితే 4 times అంటే 4 times per year for 48 మినిట్స్. అంటే కొద్దిగా మనం సమయం పెట్టగలవారు అంటే కనీసం 48 to 50 మినిట్స్, అంటే ఒక 1 అవర్ అండి. ఒక్క 1 అవర్ కనుక మనం స్పెండ్ చేయగలిగితే 4 times బైబిల్ చదివేయచ్చు అంట ఒక్క సంవత్సరంలోనే. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి బైబిల్ కంప్లీట్గా చదివేయచ్చు అంట. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప విషయము. అంటే ఒక ఎనాలిసిస్ టైప్గా ఎందుకు చేస్తున్నామంటే కేవలం ఎంకరేజ్మెంట్ కోసమే. ఇంత ఈజీనా, ఇంత తక్కువ సమయంలో మనం కంప్లీట్ చేయవచ్చా? అదేదో పెద్ద స్టడీ కాదు, ఒక నార్మల్ రీడింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో అంత ఈజీగా కంప్లీట్ చేయగలిగే దాన్ని మనం ఒక్కసారి కూడా ఈ లెటర్ని దేవుడు మనకి ఇచ్చిన ఈ ప్రేమ లేఖని ఒక్కసారి కూడా పూర్తి చేయలేదా? ఏదో పైన చదివినాం, కొద్దిగా మధ్యలో చదివినాం, మళ్ళీ అక్కడ కొద్దిగా చదివినాం, మళ్ళీ ఇక్కడ కొద్దిగా చదివినాం. అసలు ఆ కంప్లీట్ మెసేజ్ అనేది అర్థమవుతుందా అండి? ఇప్పుడు లెటర్ రాస్తారు కదా, పైన ఒక ప్రియమైన కుమారుడికి, అక్కడ అయిపోయింది. మీరు ఆ ఊరికి వెళ్ళండి, అక్కడ అయిపోయింది. మళ్ళీ ఇంటికి రండి, అక్కడ అయిపోయింది. మళ్ళీ మీ సహోదరులతో మాట్లాడండి. ఏవైనా కనెక్షన్ ఉందా అండి? మనం చదివే బైబిల్ కూడా అట్లనే ఉంది పరిస్థితి. కనెక్షన్స్ అసలు మనకు అర్థం కాదు. అందుకోసమే మ్యాక్సిమం అట్లీస్ట్ 1 to 3 times జీవితం మొత్తంలో ఒక 2-3 సార్లు అయినా మనము మొదటి నుండి, ఆది గ్రంథం నుండి పాయింట్ టు పాయింట్, చాప్టర్ టు చాప్టర్, ఎందుకంటే బైబిల్ అద్భుతంగా రాయబడిందండి. అంత క్రొనాలజికల్ ఆర్డర్ అంటారు, అంటే ఒక క్రమంగా రాయబడ్డది బైబిల్. ఎక్కడ కూడా మిస్సింగ్స్ లేవు. చాలా లింక్, ఒక చైన్ లాగా మంచిగా ఒకదానికొకటి చాలా చక్కగా ఉంటుంది బైబిల్ కనుక మనము క్రొనాలజీ
క్రానాలజికల్ ఆర్డర్లో అంటే లేకపోతే ఆది నుండి ప్రకటన వరకు చదివితే ఆ మెసేజ్ అంతా ఒక చాలా ఎంబెడెడ్ సిస్టమ్ అంటారు. మంచి ఒకదానికొకటి లింకప్ అయి ఉండి చాలా అద్భుతంగా అర్థమవుతుందండి బైబిల్. పెద్ద ఎవరో మనకు బైబిల్ కాలేజీలో పోయి స్టడీ చేసే అంత అవసరం లేదు, మినిమం మనం ఒక నార్మల్ విశ్వాసికి. కాబట్టి దేవుని ప్రజలారా, చిన్న ఎంకరేజ్మెంట్ కోసమే మీకు ఇది చెప్పదలిచాను. అయితే ఒక ఛాలెంజ్ చేసినట్టుగానే ఒక హెచ్చరిక కూడా ఇవాళ మనం తీసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఉదాహరణతో నేను ఈ సెషన్ ముగిస్తాను. ఆ ఉదాహరణ ఏంటంటే, సపోజ్ మనం అనుకుందాము, ఒక తల్లికి ఒక కొడుకు, ఒక బాబు బిడ్డ పుట్టాడు, ఓకేనా, ఇప్పుడే జస్ట్ పుట్టాడు. అయితే ఆ బిడ్డ ఒకటి ఏడవడం లేదు, రెండోది పాలు తాగడం లేదు, మూడోది అసలు తల్లి స్పర్శని టచ్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు. మంచిగా వినాలి, బిడ్డ ఇప్పుడే జన్మించాడు, ఓకే. అయితే బిడ్డ ఏడవడం లేదు, రెండోది పాలు తాగడం లేదు, మూడోది మనకు తెలుసు కదండి, పుట్టిన వెంటనే బిడ్డ ఏం చేస్తాడు, ఫస్ట్ బయట రాగానే అరుస్తాడు, రెండోది వెంటనే పాలు పట్టిస్తారు, మూడోది తల్లి దగ్గరే స్పర్శ ఉంటారు. వేరే ఎక్కడైనా ఎవరైనా ఈవెన్ నర్స్ ఎత్తుకెళ్ళినా, ఈవెన్ 1-2 రోజుల వరకు అయితే ఫాదర్ని కూడా గుర్తుపట్టాడు బిడ్డ. సో ఫాదర్ ఎత్తుకున్నా కూడా ఏడుస్తూ ఉంటాడు, అదే తల్లి స్పర్శ దగ్గరే ఉంటాడు. అంటే ఈ 3 పాయింట్స్ మనం జీవితంలో మర్చిపోవద్దు. మనము విశ్వాసులం అంటే ఒక నూతన జన్మ, అవునా? విశ్వాసి అంటే నూతన జన్మ. ఒక నూతన జన్మ ఎత్తిన మనము ఒకటి ఏడవడం లేదు, ఓకే, రెండోది పాలు తాగడం లేదు, మూడోది స్పర్శ, తల్లి స్పర్శ. అంటే ఒకటి ఏడవడం అంటే ప్రార్థన లేదు, రెండోది పాలు తాగడం లేదంటే దేవుడి గ్రంథంలో ఏమని ఉంది, మీరు పాల వలె వాక్యాన్ని తీసుకోవాలని పేతురు రాసిన పత్రికలో ఉంటుంది. అంటే పాలు అనే మనకు ఆత్మీయ జీవితానికి పాలు అనేది దేవుని వాక్యం. శరీరానికి బిడ్డకు పాలు ఎట్లనో మనం ఆత్మీయంగా జీవిస్తూ ఎదుగుతున్న వారికి మనకు పాలు ఇది, ఓకే. మూడోది దేవుని స్పర్శ. అంటే దేవుని దగ్గర ఆరాటం లేదు, మనకు దేవునితో సమయం గడపాలనే ఆరాటం లేదు. అంటే తండ్రితోటి స్పర్శ అవసరం లేదు, తల్లితో స్పర్శ లేదు, బిడ్డ కోరుకోవట్లేదంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది మనకు. అదేంటి, ఒకవేళ బిడ్డ ఏడవట్లేదు, బిడ్డ పాలు తాగట్లే, బిడ్డ స్పర్శ కోరుకోవట్లేదంటే 2 ఆప్షన్లు. ఒకటి, ఆ బిడ్డ చచ్చిపోయి ఉంది, పుట్టింది కానీ తిరిగి వెంటనే చచ్చిపోయింది, ఓకే. అంటే మేబీ బయటికి వస్తూనే చచ్చిపోయి ఉండొచ్చు, ఓకే. రెండోది, బిడ్డ చాలా క్రానికల్ డిసీజ్, అంటే చాలా ఏదో తెలియని చాలా భయంకరమైన రోగంతో పుట్టింది. అర్థమవుతుందా? చాలా సీరియస్ పాయింట్ అండి ఇవి. ఒకటి, బిడ్డ పుడుతూ చచ్చిపోయింది, పుట్టిన వెంటనే చచ్చిపోయింది. రెండోది, బిడ్డ క్రానికల్ డిసీజ్, అంటే చాలా భయంకరమైన రోగంతో పుట్టింది. అది ఏంటంటే పాలు తాగదు, ఏడవదు, తర్వాత స్పర్శ తీసుకోదు. అంటే చాలా హాస్పిటల్ ఖర్చులు ఉంటాయండి, అసలు చాలా సీరియస్. డాక్టర్స్ అయితే మాకు ఏం అర్థం కావట్లేదండి అని చెప్తారు. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసుల పరిస్థితి కూడా మనలో ఇదే ఉందండి. వాళ్ళు ప్రార్థనకు రారు, ప్రార్థన చేయరు, ఇంట్లో కూడా చేయరు, బయట చేయరు, బైబిల్ వాక్యం సొంతంగా చదవరు, బయట వినరు, తర్వాత దేవుని సన్నిధి అంటే పరిగెత్తుకొని రారు. కానీ అందరూ విశ్వాసులు అంటే విశ్వాసులు అంటాం. కానీ దేవుని ప్రజలారా, ఇది కేవలం మనల్ని మనం మోసం చేసుకోవడమే. మనము నిజమైన రక్షణలోకి వచ్చామో రాలేదో అనేది ఈ 3 చెక్ పాయింట్స్ ద్వారా మనము చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. మనల్ని మనం మోసం చేసుకొని మనము వాక్యం చదవడానికి, ప్రార్థనకి, దేవుని సన్నిధికి పోవడానికి అత్యంత ఆసక్తితోటి కనుక పరిగెత్తట్లేదంటే కంపల్సరీ మన విశ్వాసము లేకపోతే మన నూతన జన్మలో డౌట్ ఉంది. మనం జన్మించాము అనే భ్రమలో ఉంటున్నాము నూతనంగా, లేకపోతే మనం విశ్వాసిగా మారామనే భ్రమలో ఉంటున్నాము, లేకపోతే మనం మారిన వెంటనే చచ్చిపోయిన వారంగా ఉన్నాము. అది సాధ్యమా అంటే సాధ్యమే. బైబిల్లో చాలామందికి అది జరిగింది కూడా. లేదు, స్టార్టింగ్లో కొంతమంది బాగా చాలా ప్రేయర్ అన్నా, బైబిల్ వాక్యం అన్నా, దేవుని సన్నిధి అన్నా పరిగెడతా ఉంటారు. కొద్ది సమయం కాగానే చల్లబడిపోతారు. కొద్ది సమయం, నేను అలానే శోధన రాదని కాదు, శోధనలో పడిపోమని కాదు, లేకపోతే దేవునికి కొద్ది సమయం దూరం అయిపోమని కాదు నేను చెప్పేది. కానీ పర్టికులర్ టైం, ఒక లాంగ్ పీరియడ్ కనుక తీసుకుంటే ఎట్లా ఉంది మన గ్రోత్, ఎట్లా ఉంది మన పరిస్థితి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ విషయంలో కనుక మనము ఏదో స్టార్టింగ్లో 1-2 ఇయర్స్ బాగా రగిలిపోయి బాగా పరిగెత్తాము, కానీ తీరా ఈరోజు చూస్తే ఎక్కడో దూరాన ఉన్నామనుకోండి, మనం చాలా భయంకరమైన క్రానికల్ డిసీజ్, అంటే
భయంకరమైన రోగంతో, ఆత్మీయ రోగంతో మన పరిస్థితి ఉందని అర్థం చేసుకోవచ్చు. దేవుని ప్రజలను మరొకసారి ఒక ఛాలెంజ్తో పాటు ఈ ఒక వార్నింగ్ని కూడా మనం తీసుకోవాలని ఆశపడుతూ మరొకసారి మీరు ఇంత చక్కగా ఓపికతోటి ఈ మెసేజ్ని విన్నందుకు మీకు కూడా థ్యాంక్స్ చెప్తూ చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు సెషన్ని మనం ముగిద్దాము. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. ఎంత గొప్ప వాక్యం ద్వారా మీరు మాకు బలపరిచారు ప్రభువా. మరొకసారి తండ్రి, మీ యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యతను, మీ యొక్క వాక్యము చదవాల్సిన విషయంలో మేము ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో, మరి ఎంత ఈజీగా మేము నిజంగా ఆసక్తి ఉండి నిజంగా మీ మీద ప్రేమ ఉంటే ఎంత ఈజీగా మేము బైబిల్ని మీరు ఇచ్చిన సందేశాన్ని కంప్లీట్ చేయగలమో, చదువుకొని మేము ఎంతో ఆనందించగలము అనే విషయాన్ని మేము చూసాం ప్రభువా. అయితే చాలా చక్కగా మీరు మాకు ఛాలెంజ్ ఇచ్చారు ప్రభువా. అవును ప్రభువా, చాలామంది బిడ్డలు ఈరోజు ఈ ఛాలెంజ్ తీసుకోవడానికి సాయం చేయండి. మీ వాక్యాన్ని కంప్లీట్ చేయడానికి, మీ వాక్యాన్ని సంవత్సరంలో కనీసం కంప్లీట్ చేయడానికి ఎంతో ఆసక్తితో ఛాలెంజ్ తీసుకోవడానికి సాయం చేయండి. అట్ ద సేమ్ టైం ప్రభువా, మరి ఈ యొక్క హెచ్చరికలు కూడా తీసుకోవడానికి సాయం చేయండి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మరి ఆత్మీయ జీవితానికి ఎంతో భయంకరమైన వార్నింగ్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి సాయం చేయండి. ఇప్పుడైనా తండ్రి మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి, మళ్ళీ జన్మించడానికి, లేకపోతే జన్మించిన మేము తండ్రి మరొకసారి మీ దగ్గర అత్యుత్తమైన గొప్ప డాక్టర్ దగ్గర వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ మేము మరి ఎంతటి క్రానికల్ డిసీజ్ ఉన్నా కూడా, ఎంతటి భయంకరమైన వ్యాధి ఉన్నా కూడా మీ దగ్గర సరి చేసుకొని తండ్రి మరి మేము బాగుపడి తండ్రి మరొకసారి మా పరుగును మేము ముందుకు సాగించడానికి సాయం చేయమని, మరొకసారి వింటున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ ద్వారా ఎంకరేజ్ చేయమని, బలపరచమని, మీ వాక్యంతో సంధించమని, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎందుకు పనికిరాని నీ దాసుడిని తండ్రి ప్రభువా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. నా జీవితంలో కూడా అనేక సార్లు ఇలాంటి పొరపాట్లు నేను చేసి ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు. అయితే తండ్రి ఇంకా బలంగా ముందుకు సాగిపోవడానికి సాయం చేయమని మరొకసారి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ప్రియమైన దేవుని ప్రజలారా, మరొకసారి మీకు వందనాలు చెప్తా ఉన్నాను. మా ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. దేవుని ప్రజలారా, ఈ రోజుల్లో వాక్యానికి కొరత లేదండి, కానీ కంపల్సరీ మనకు చక్కగా ఎంకరేజ్ చేసి మనకు ఎంతో మేలుకరంగా ఉండే వాక్యము ఏదనేది మనం చూసుకోవాలి. అంతేగాని ఏదో మా పాస్టరు, లేకపోతే మా సంఘ కాపరి, ఇంకా మా పెద్దలు, మా అన్న, అది అట్లా ఫేవరిజం అనేది పెట్టుకోకుండా ఒక్కొక్కసారి మాలాంటి వాళ్ళ వాక్యం కూడా చదివి విని బలపడాలని, మమ్మల్ని కూడా బలపరచాలని కోరుతూ మీకే మరి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.